హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్వేత. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాం. మేము లాస్ట్ సండే కడతాల్ దగ్గర ఉన్న మైస్గండి టెంపుల్కి వెళ్ళినాం. లెట్స్ గో టు ద టెంపుల్. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం. మా ఇంటి దగ్గర నుంచి 11 కల్లా స్టార్ట్ అయినాం. షాద్నగర్ టు మైస్గండ్. లెట్స్ గో. షాద్నగర్ టు కడతాల్ 1 అవర్ టైం పట్టింది. టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఒక రౌండ్ వేస్తున్నాం టెంపుల్ చుట్టూ. టెంపుల్ చూడండి, అక్కడ మనకు గోపురం కనిపిస్తుంది. ఇది మొత్తం ఇట్లా సర్కిల్ వేసి ఇక్కడ అన్ని బొమ్మలు అమ్ముతారు. టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ మొత్తం వేసినాక రూమ్స్ చూద్దామని వెళ్తున్నాము. రూమ్ తీసుకున్నాము. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము రూమ్లోకి. ఇంకా వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకా లొల్లి. ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళ సిస్టర్స్ని కలిసింది, కానీ తన దగ్గరికి వెళ్ళదు. కొంచెం టైం పట్టింది తనకి. ఇంకా వాళ్ళు ఆడుతున్నారు చూడండి. మేము టెంపుల్ దగ్గరకు వచ్చింది. అమ్మవారికి బోనం ఇంకా బియ్యం పోయడానికని వెళ్ళినాం. ఇంకా రెడీ చేయాలి కదా, ఫాస్ట్ కానీ తయారు చేస్తున్నాం. ఇంకా వీళ్ళు ఆడుకుంటుండ్రు. లేవా ఇక్కడ రేపు ఇంకా మా అక్క బోనం రెడీ చేస్తుంది అమ్మవారికి. మైసమ్మ కాబట్టి ఇంక మొత్తం ఎల్లో కలర్ పసుపుతో నింపి అక్కడక్కడ బొట్లు పెడుతుంది. మేము బోనంలో వైట్ రైస్ పెడతాము. కొంతమంది పరమాన్నం ఇంకా బియ్యం పోస్తారు, కానీ మేమైతే వైట్ రైసే పెడతాము. బొట్లు పెడుతుంది. ఇంకా బోనం రెడీ చేస్తుంది. తొందరగా టైం అవుతుందని. ఇంకా అమ్మవారికి బియ్యం పోయాలని ఇంకా బియ్యం కలుపుతున్నాము. 5 మెంబర్స్ కలపాలి కదా, 5 టైమ్స్ పసుపుతోన బియ్యం కలుపుతాము. ఇంకా అమ్మవారికి బోనం రెడీ అయిపోయింది. ఇంకా బియ్యం కలుపుతున్నాము అమ్మవారికి పోయడానికి. ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసినాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదిగో అమ్మవారికి బియ్యం ఇలా పోస్తారు. గుడి దగ్గరికి వెళ్ళినాకనే ఇంకా అన్నం చేయాలి. అన్నం చేసేసి ఇంకా బోనంలో పెడుతుంది. అమ్మవారికి నైవేద్యంగా ఇదే పెడతాం మేము ఫస్ట్లో. ఇట్లా బోనం కుదించినాక వేప కొమ్మలు పెట్టి దానికి దండ కడుతుంది. ఇంకా మా పిల్లలు స్టార్ట్ చేసిండ్రు, డ్యాన్స్ చేస్తున్నారు బోనం రెడీ అయింది కదా అని. మా చిన్నదైతే బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి డ్యాన్స్ ఎట్లా చేస్తుందో. అమ్మవారికి బోనం ఇంకా బియ్యం పోయడానికి అన్నీ రెడీ చేసినాము. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఇదిగో ఇలా ఉండేది మొత్తం ఇట్లా రెడీ చేసినాం. అమ్మవారికి దండ, నిమ్మకాయలు, అమ్మవారికి నిమ్మకాయలు, దండ ఇవన్నీ రెడీ చేసుకున్నాము. వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం. ఇంకా మా అక్క రెడీ చేసేసింది, ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఎత్తుకొని వెళ్తున్నాం బోనం తీసుకొని. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో టు ద టెంపుల్. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. చూడండి టెంపుల్ ఇదే. ఇక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా ఇదిగో టెంపుల్ చూడండి. ఇంకా ఫాస్ట్గా లోపలికి వచ్చేసినాము. ఇక్కడ ఏం చేయాలంటే అమ్మవారి దగ్గర బోనం పెట్టరు. ఇక్కడ తిరగాల. ఇక్కడ 5 రౌండ్స్ చేసినాక అక్కడ ఒక అతను ఉంటాడు. అతనికి బోనం ఇస్తే బోనంలో ఉన్న అన్నం అంతా తీసుకుంటాడు, కొంచెం మనకి ఇస్తాడు. ఇంక ఇక్కడే కొబ్బరికాయలు కొట్టాలి. కొట్టేసి ఇంక లోపలికి వెళ్ళిపోయినాము. ఇదే టెంపుల్ అండి.
అక్కడ బోనం ఇచ్చేసినాం. ఇంకా తను చేసేస్తాడు. ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. అమ్మవారికి బియ్యం పోయాలి కదా, ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాము. మైసమ్మ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా అమ్మవారికి దండ, నిమ్మకాయలు అవన్నీ ఇచ్చినాము. దర్శనం చేసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసినాము. మా చిన్నది ఇంకా అక్కడ రౌండ్గా మొత్తం అమ్మవార్లు ఉంటే ఇంకా వాళ్ళకి మొక్కుతుంది. భక్తి ఎక్కువ మా చిన్నదానికైతే. ఈ సండే అసలు రష్ లేరు, కానీ అసలు చాలామంది ఉంటారు. చాలా టైం కూడా పట్టిద్ది, కానీ మాకు ఫాస్ట్గా అయిపోయింది. లేట్ వచ్చినందుకు తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాము. అమ్మవారికి బియ్యం ఒకటే కదా పెండింగ్ ఉండేది, అది కూడా పోసేస్తున్నాము. తిను మా పెద్దక్క పోస్తుంది. మా పెద్దక్క నెక్స్ట్ నేనే పోస్తుంది. నెక్స్ట్ మా మమ్మీ పోస్తుంది. ఇంకా 5 మెంబర్స్ ఇట్లా బియ్యం పోసినాక ఇంకా అయ్యగారు కొన్ని బియ్యం తీసుకొని మన గిన్నెలో కొన్ని ఇస్తాడు. ఇంకా ఈవినింగ్ 6:30 అలా అయ్యింది. మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా లాస్ట్ ఒక రౌండ్ వేసినాం టెంపుల్ చుట్టూ. మీకు కానీ మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా.